పోల్చుకుంటే ఈసారి మేనిఫెస్టో మరింత బలంగా ఉందని చెప్పాలి. రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఉచిత విద్య, ఉచితంగా భోజనం సదుపాయాలు కలిపి, అంటే వాళ్ళు ఐడెంటిటీ కార్డు చూపిస్తే చాలు బస్సులు ఉచితంగా ఎక్కిన విధంగా. అలాగే ఇంతకుముందే చెప్పారు ఒక్క పరీక్షకు ఒకే ఫీజు విధానం. వీటి ద్వారా ప్రజల్లోకి మరింత బలంగా వెళ్ళే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగానండి. ఎందుకంటే కళ్యాణ్ గారు ఏదన్నా ఒక విషయాన్ని పబ్లిక్కి అనౌన్స్ చేశారు అంటే ఆయన చాలా దాని మీద స్టడీ చేసి ఏదైతే సాధ్యం అవుతుందో దాన్నే ఆయన మేనిఫెస్టో కింద ఇవాళ రూపొందించి ప్రామిస్ చేశారు. నేను మీ అండగా ఉంటాను ఖచ్చితంగా. అంటే ఒకరికి కాదు, అది కులానికి కానీ, మతానికి కానీ, వయసుకి కానీ, రైతులకు కానీ, అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఎవరిని కూడా, అంటే వీళ్ళని అని విడదీయకుండా ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీ అంటూ వచ్చిన రోజున ఖచ్చితంగా, అంటే పార్టీ ఖచ్చితంగా వస్తుంది. పార్టీ వచ్చిన రోజు నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళ భవిష్యత్తు కూడా మారే విధంగా ఈ మేనిఫెస్టోని రూపొందించారండి. మీరు చూసే ఉంటారు, గమనించే ఉంటారు. రైతులకు కానీ, లేకపోతే మత్స్యకారులు కానివ్వండి, ఆడవాళ్ళకి కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, ఉచిత విద్య కానివ్వండి, అలాగే ఒక్క విషయం కాదు, ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఏం చేరాలి, ఎవరికి అంటే ఉన్నవాడా, లేనివాడా, పేదవాడా, లేకపోతే ఈ కులస్తుడా, ఆ కులస్తుడా, లేకపోతే అంటే మతం, ఆ మతం, ఈ మతం, ఎటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరిని అలాగా సమానంగా చూడగల శక్తి ఆ మేనిఫెస్టోకి ఆయన రూపొందించారు కాబట్టే జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంటే ఘంటాపథంగా చెప్పొచ్చండి. ఈ రోజున ఇక్కడికి వచ్చిన జనాభా ప్రతి ఒక్కరూ ఎంత విజయవంతం చేశారో ప్రతి ఒక్కరి మనసులో కూడా అది నాటుకుపోయి ఉంటుంది. ఇలాంటి మేనిఫెస్టో మనం ఫ్యూచర్లో చూస్తామని మనం అనుకోము. ఎందుకంటే అంత ధైర్యం, దమ్ము కళ్యాణ్ గారికి ఉంది కాబట్టే రూపొందించి ప్రామిస్ చేసి మనం ప్రజల్లోకి వెళ్తున్నామంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చగలం. చాలా ఉద్వేగభరితంగా మాట్లాడారు. అవినీతిపై యుద్ధం, నిరుద్యోగంపై యుద్ధం చాలా స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్పై యుద్ధం తర్వాత విషయంలో అవినీతిపై యుద్ధం చేద్దాం, నిరుద్యోగంపై యుద్ధం, నాకు ఒక అవకాశం ఏంటి అన్నారు. అంటే అంత భావోద్వేగానికి ఎందుకు గురయ్యారంటారు? అంటే మనం ఒకటి గమనించాలండి, మనం ఎప్పుడు కూడా లోపల ఉన్న కుళ్ళిని మనం తీయకుండా బయట ఏదో జరుగుతుంది, బయట నుంచి ఏదో వస్తున్నాయి అనే కన్నా మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని మనమే తినేస్తూ, అంటే ప్రజలకు అందనివ్వకుండా మనల్ని దోచేసుకుంటూ వాళ్ళకి కలహాలు పెట్టేసి, లేకపోతే వాళ్ళకి అందవలసినవి వాళ్ళకి అందనివ్వకుండా చేసి, లేకపోతే ఆడవారికి ఏదైనా భద్రత లేకుండా, ఇలాంటివన్నీ కూడా అంశాలను ఎన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే మనం ఏదైనా సరే మనకున్న, అంటే మనకి ఏదైతే రెవెన్యూ ఉందో దాంతో చాలా భవిష్యత్తుని మనం చూడొచ్చండి. యాక్చువల్గా చాలా గొప్ప భవిష్యత్తుని మనం అందరం కూడా చూడొచ్చు. అలాంటి భవిష్యత్తు ఉన్న దేశం మనది, అందులోని మన రాష్ట్రం చాలా అలాంటిది రాష్ట్రం అండి మనది. సో అలాంటివన్నీ కూడా ఖచ్చితంగా కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు. ముందు నుంచి ఇక్కడి నుంచి పాతుకుపోయిన కుళ్ళంతా కూడా తీసేవాలి, మనం ఇట్ల మీద ఫైట్ చేయాలి. అది అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఎవరి మీద రౌడిజం అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా కరప్షన్ అవ్వచ్చు, ఇటువంటి అన్నిటి మీద కూడా మనం ఫైట్ చేద్దాము, మనం క్లీన్ చేసుకుని మనమే ముందుకెళ్దాము. అలాగే అందుకే కూడా ఆయన క్లియర్గా చెప్పారు, కొన్ని సిటీస్ని సెల్ఫ్, అంటే అలాగ సొంత సిస్టమ్ చేసుకుని వాళ్ళకి దాన్ని రెవెన్యూస్తోనే వాటిని డెవలప్ చేసుకుంటూ, అంటే ఎవరి మీద మనం ఎప్పుడూ కూడా డిపెండ్ కాకూడని అంశాలను ఎన్నింటిలో ఇందులో పొందుపరిచారండి. రైతులు చూసినా వాళ్ళకి 5,000 ఇవ్వడం కానీ, ప్రతి పర్సన్స్కి లేకపోతే 10,000 ఇన్సూరెన్స్ పే చేయడం కానీ, లేకపోతే పిల్లలకి చదువులకి, అంటే ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఎవరికైనా సరే కేజీ నుంచి పీజీ అని ఉచిత విద్య చెప్పడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి తిండి కానివ్వండి, ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు. అలాగే లేడీస్కి ప్రత్యేకంగా భద్రత మేము కలిగిస్తాం, ఎక్కడన్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చేస్తాను, చూసుకుంటాను. అలాంటి భరోసా ఇప్పటివరకు ఏ లీడరు ఇవ్వబోలేరు కూడా, ఎందుకంటే వాళ్ళకి కావాల్సినంత డబ్బే, అంతే తప్ప ప్రజల యొక్క క్షేమం వాళ్ళు ఏ రోజు చూడలేదండి, చూస్తారని కూడా ఎవరికీ నమ్మకం లేదు. ఈ రోజు ఖచ్చితంగా 2019లో జనసేనకి ప్రతి ఒక్కరూ ఓటేసి సమాధానం చేసి ఖచ్చితంగా ఇవన్నీ కూడా నెరవేర్చుకుంటారని నేను నమ్ముతున్నానండి. ఈరోజు మేము మొదటి నుంచి అనుకున్న విధంగానే ప్రీ మేనిఫెస్టో తర్వాత మెయిన్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని అనుకున్నాము. దానిలో భాగంగానే ఈరోజు ప్రతి ఒక్క వర్గాన్ని, పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువత, ప్రతి వాళ్ళని కూడా ఆయన స్పందించేటట్టు చేశారనమాట. ఎవరికి తక్కువ కాకుండా. ఎందుకంటే ఈరోజు ఒక కుటుంబం ఉంటే, సామాన్య మధ్యతరగతి కుటుంబంలో కనుక రెండు అవసరాలు ఉంటాయి, ఒకటి చదువు, ఒకటి వైద్యం. ఇవి మెయిన్ అనమాట. ఏ ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఎంత దుర్మార్గ ప్రభుత్వాలు ఈ 70 సంవత్సరాల నుంచి, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కానీ మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపవిష్టం, మన పక్క ఒక క్యూబా, చిన్న
దేశం క్యూబా అయితే, అమెరికా పక్కన ఉన్న దేశంలో, ఆ దేశంలో ఇస్తున్న ఆ చిన్న పేదరికమైన దేశంలో ఇస్తున్నటువంటి ఉచిత విద్యను కానీ వైద్యను కానీ మన భారతదేశంలో కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో మనం ఇవ్వలేకపోతున్నాం అనమాట. అలాంటిది మా యొక్క నాయకుడు, మా ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని ఆయన సభాముఖంగా తెలియజేశారు. అది చాలా గొప్ప విషయం అనమాట. ఎందుకంటే ఒకటి, ఈ లంచగొండితనం మీరు చూస్తారు, లంచగొండితనం అనేది దాదాపు రూపురేఖలు కూడా పోయింది. ఎందుకంటే ఒకటి, ఒక ఉద్యోగస్తులు అయితేనేమి, లేకపోతే పేదవాడైతేనేమి, రైతు అయితేనేమి, ఎవరైనా కానీ వాళ్ళ భవిష్యత్తు గురించే వాళ్ళు లంచాలు తీసుకోవడం కానీ చేస్తారనమాట. అది ఖచ్చితంగా తగ్గిపోయిందని చెప్పేసి మేము కోరుకున్నాము. ఈ యొక్క సభ అనేది దిగ్విజయంగా సాగింది. అన్ని రకాల వర్గాల్ని, జాతి మత కుల సంబంధం లేకుండా ఆయన అందరి యొక్క హృదయాలను టచ్ చేశారు. అదేవిధంగా 2019 రేపు ఏప్రిల్ 11వ తేదీ జరగబోయే ఎలక్షన్లో మేము దిగ్విజయంగా సాధిస్తాము. అలాంటి ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తాము. ప్రజా పాలకులుగానే మేము మిగిలిపోతామని చెప్పి తెలియజేస్తున్నాం. అన్ని వర్గాలను ఆకట్టుకునే అన్నపూర్ణల జనసేన మేనిఫెస్టో ఉందనండి. దీన్ని మీరు ఏ రకంగా ఏకీభవిస్తారు? ఈరోజు నిజంగా మనందరం చెప్పుకోవాల్సిన రోజు అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఈరోజు. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అన్ని రకాలుగా రాష్ట్రం నష్టపోయి ప్రజలందరూ కూడా ఏ రకమైనటువంటి భరోసా లేకుండా జీవితాన్ని గడుపుతున్నటువంటి ప్రజలకి ఇవాళ మా నాయకుడు ఇచ్చినటువంటి ఒక భరోసా ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా వారి యొక్క బ్రతుకు మీద ఆశని చిగురింపజేసిందని చెప్పుకోవచ్చు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మేనిఫెస్టో ఇవాళ రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తే అట్టడుగు వర్గాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి ఫుట్పాత్ల్లో ఉండే వ్యాపారస్తులు కానీ, అలాగే మరి ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రతి రోజు కూడా మరి బ్రతుకు పోరాటం చేసేటటువంటి మత్స్యకారులకి ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ, అలాగే రైతులు ఎవరైతే మనకి అన్నం పెట్టేటువంటి రైతు, ఏ రోజు అన్నం పెట్టేటువంటి రైతుని పట్టించుకునే నాదుడు లేనటువంటి ఈ వ్యవస్థలో రైతుకి ఒక 5,000 రూపాయల యొక్క భృతిని ఇవ్వడం అనేది నిజంగా మనందరం కూడా హర్షించదగిన విషయం. అలాగే చిరు వ్యాపారస్తులకి అనేక రకాలైన అవినీతి మయమైపోయినటువంటి ఈ సొసైటీలో మరి వాళ్ళని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి చిన్న వ్యాపారస్తుల్ని ఆయన హక్కును చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వారికి కూడా చాలా భరోసానిచ్చింది. అలాగే విద్యార్థులు, మరి గృహిణులు, మహిళలు, మరి అన్ని వర్గాల వారికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో వారి బ్రతుకు మీద చాలా వారి అందరికీ ఆశని చిగురింపు చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. చెప్పండి, అణగారిన వర్గాల కోసం చేస్తున్న మేనిఫెస్టో ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోలో అన్ని వర్గాల వరకు న్యాయం జరుగుతుందన్నారు. మీరు ఏ రకంగా తెలుస్తుంది? జనసేన పార్టీ ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా పెట్టిన పార్టీ. అదేవిధంగా ఈ మేనిఫెస్టో చూస్తే ప్రతి ఒక్కటి కూడా అందరికీ ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా రైతన్నలకి చాలా ఉపయోగపడే విధంగా మేనిఫెస్టో రూపుదిద్దడం జరిగింది. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలతో పాటు కులం మతం అనేది ఎక్కడా కూడా ప్రస్తావన లేని మేనిఫెస్టో ఇది. చదువు, ముఖ్యంగా యువతకి మంచి పీట వేయడం జరిగింది. అలాగే ఉద్యోగాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా మరి అన్ని కులాలు కలిపి ఉండే విధంగా హాస్టల్ వసతి ఏర్పాటు చేయటం, అలాగే ఒకసారి ఫీజు కడితే సంవత్సరం మొత్తం మళ్ళీ కట్టే విధానం అనేది ఉండదు, అది అన్ని కులాలకి వర్తించడం అనే దాంట్లోనే క్లియర్ కట్గా ఇక్కడ ఈ కులం మతం అనేది ఎక్కడా ప్రస్తావన లేదు. మరి నిన్న విడుదల చేసిన లిస్టులో కూడా ఫస్ట్ లిస్టులో అన్ని కులాలు వారు ఉన్నారు. అదేవిధంగా కొత్త యువత కాడ దీంట్లో మరి ప్రాధాన్యత కలిగించింది. మరి కదిమా పార్టీలు చూసుకుంటే దానికి మన క్యాండిడేట్లకి చాలా సంబంధమే లేదు. చాలా స్వచ్ఛంగా ప్రజల్లో నుంచి వచ్చిన నాయకులకే పీట వేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మార్పు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ రోజున ఈ 5వ ఆవిర్భావ సభకి లక్షల మందిలో జనం వచ్చి ఇంత అద్భుతంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని సందర్భం తెలియజేస్తున్నాం. చెప్పండి, సభ మొత్తం ఆద్యంతం విన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో మొత్తం మీద మిమ్మల్ని ఆకట్టుకున్న విషయాలు ఏంటంటే? నేను డాక్టర్ సాయిరామ్ అండి, తడుపులూరు నుంచి వచ్చాను. ఈరోజు నేను ఒక ఫ్యాన్గా వచ్చాను పవన్ కళ్యాణ్ సార్ని చూద్దామని. కానీ ఈ రోజున సార్ మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే విధానాన్ని బట్టి ఒక రెల్లి కులస్తుడిగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏ నాయకుడు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, రెల్లి కులస్తులు అంటే అనగారిగా వర్గాలుగా అంటరాని వాళ్ళగా తీర్చిదిద్దే చూసేవాళ్ళే. కానీ ఒక రెల్లి కులస్తుడిని మేము కూడా ఒక మనుషులమే అని చెప్పి గుర్తించి వీళ్ళకి కూడా తోడ్పాటు ఇచ్చేవాళ్ళని మాట్లాడిన ఒకే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం, ఆయన యొక్క మంచి మనసు ఎప్పుడు ఇలాగ ఉండాలని
ఆయన వెంట మా రెల్లి కులస్తులు అందరూ ఉండి రెల్లి కులస్తుల తరపున ఆయనకు సపోర్ట్ చేసి మేమందరం ఆయన గెలిపించుకుంటామని ఈ రోజున మేము అందరూ తెలియజేస్తున్నాం. జై పవన్ కళ్యాణ్. ఇది మొత్తమే చూసుకుంటే కేవలం మేనిఫెస్టో విధానమే కాదు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం కూడా అన్ని వర్గాలని ఆకట్టుకునే విధంగా విద్యార్థులు కావచ్చు, యువతీ యువకులు కావచ్చు, మహిళలు, రైతులు అన్ని వర్గాల సంక్షేమానికి చేస్తున్న కృషికి ఆయన తీసుకున్న ఆలోచన విధానానికి కూడా చాలా అందరూ కూడా ఆకర్షితులైనట్టుగా చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనసేన కీలకమైన విజయం సాధించి అమరావతిలో జెండా ఎగరవేయడంలో ఎటువంటి మార్పు ఉండదని చెప్పి జనసేనతో చాలా ధీమాగా చెప్తున్నారు. కెమెరామెన్ సాయికృష్ణతో రాజేష్, 99 టీవీ, రాజమహేంద్రవరం. For more updates, please subscribe 99 TV Telugu.